अस्सलाम वालेकुम హాయ్ హలో నమస్తే నేను మీ ఖ్వాజా మైనుద్దీన్ ఈరోజు మనం హైదరాబాద్ స్పెషల్ మటన్ మరగ్ దాన్ని మనం మటన్ సూప్ అని కూడా అంటాం అదే రెసిపీని ఈరోజు మనం పక్కా ట్రెడిషనల్ స్టైల్లో ఈరోజు మీకు చేసి చూపించబోతున్నాం యాక్చువల్గా ఎక్కువగా పెళ్ళిళ్ళలో రోటీతో పాటు తినే ఈ రెసిపీ పిల్లల హెల్త్కి చాలా మంచిది ఎస్పెషల్లీ ఈ చలికాలంలో చాలా బాగా పనిచేస్తుంది అదే రెసిపీని మీ పిల్లలందరికీ టేస్ట్ చేయించాలనే ఉద్దేశంతో మళ్ళీ నవాబ్స్ కిచెన్ అఫీషియల్లో తెలుగులో మటన్ మరగ్ చేస్తున్నాం పూర్తి వీడియోని ఫాలో అవ్వండి కుదిరితే ఎప్పుడైనా ట్రై చేయండి మటన్ మరగ్ ప్రాసెస్ కోసం యాక్చువల్గా సింపుల్ ప్రాసెస్ స్టార్టింగ్లో ఉంది మనకి దానికోసం ఏం లేదు పచ్చిమిర్చి జీడిపప్పు ఇవన్నీ ముందుగా మనం పేస్ట్ చేయాలి మిక్సీలో ఇక్కడ ఉన్న వాటిలో మనం ఈ పచ్చిమిర్చి ఒకటి పేస్ట్ చేయాలి జీడిపప్పుతో పాటు ఏదైతే ఉందో చిరంజి దీన్ని యాక్చువల్గా మనం చిరంజి అంటాం దీంతోపాటు దీనికి ఇంకో పేరు ఏంటంటే సారపప్పు ఈ సారపప్పును కూడా వేరుగా పేస్ట్ చేద్దాం దాంతోపాటు పిస్తాను కూడా మనం ఒక పేస్ట్ చేసి పక్కకు పెడదాం యాక్చువల్గా మీరు ఇంట్లో చేసేటట్టయితే ఈ 3 పేస్ట్లు అవసరంలా ఏదో ఒకటి జీడిపప్పు కానీ పిస్తా కానీ ఉన్నా సరిపోతుంది ఈ రెసిపీ కోసం దీంతోపాటు మనం రెసిపీలో పౌడర్ చేయకుండా పేస్ట్ చేయకుండా వాడేది ఈ తోక మిరియాలు మట్టికి యాసిటీస్ వాడాలి దాల్చిని పౌడర్ చేయాలి లవంగాలు పౌడర్ చేయాలి యాలకులు పౌడర్ చేయాలి షాజీరా పౌడర్ చేయాలి మిరియాలు పౌడర్ చేయాలి కొన్ని ఇంగ్రీడియంట్స్ పేస్ట్ కొన్ని ఇంగ్రీడియంట్స్ వచ్చి డ్రై పౌడర్స్ చేస్తాము వీటన్నిటిని ముందుగా మనం పౌడర్స్ చేసాక ఏదైతే పేస్ట్లు ఉన్నాయో అన్నీ కంప్లీట్ చేశాక మెయిన్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఏవైతే మనకి పేస్ట్ అవసరం ఉందో పచ్చిమిర్చి పేస్ట్ క్యాషూ నట్స్ ఇంకా పిస్తా చిరంజి ఇవన్నీ పేస్ట్ చేసాం మిగతా అన్ని పౌడర్ చేసాం మెయిన్ ప్రాసెస్ స్టార్ట్ చేయడం కోసం కొన్ని ఇంగ్రీడియంట్స్ని మిక్స్ చేద్దాం ముందుగా దీంట్లో మనం పచ్చిమిర్చి పేస్ట్ యాడ్ చేద్దాం గ్రీన్ చిల్లీ పేస్ట్ దీంట్లోనే మనం తోక మిరియాలు కూడా యాడ్ చేద్దాం దాల్చిన చెక్క పౌడర్ లవంగాల పౌడర్ లవంగ పౌడర్ మిరియాల పొడి యాలకుల పొడి షాజీరా పౌడర్ వీటన్నింటితో పాటు దీంట్లోనే మనం పసుపు కూడా యాడ్ చేద్దాం దీంట్లోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేద్దాం వీటన్నింటితో పాటు దీంట్లోనే మనం కొంచెం ఉప్పు యాడ్ చేసి చక్కగా మిక్స్ చేసేద్దాం మెయిన్ ప్రాసెస్ స్టార్ట్ చేయడం కోసం దీంట్లోనే మనం కొంచెం మంచి నూనెతో పాటు స్వచ్ఛమైన నెయ్యి కూడా యాడ్ చేద్దాం ఆయిల్ ఆర్ ప్యూర్ ఘీ నూనె వేడైపోయింది దీంట్లోనే మనం సన్నగా ముక్కలుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేద్దాం ఆనియన్స్ కొంచెం వేగిన వెంటనే దీంట్లోనే మనం ఏదైతే మిక్చర్ మనం ప్రిపేర్ చేసి పెట్టామో అది దీంట్లోకి యాడ్ చేద్దాం అన్ని మసాలాలు నూనెలో చక్కగా వేగాక దీంట్లోనే మనం ముందుగానే వాష్ చేసి పెట్టుకున్న మటన్ యాడ్ చేద్దాం అది దీంట్లోకి మనం మంచినీళ్ళు యాడ్ చేద్దాం
అన్ని మసాలాలతో పాటు మటన్ వాటర్ యాడ్ చేసిన తర్వాత కంటిన్యూస్గా ఒక 3 గంటల పాటు బాయిల్ చేశాక పర్ఫెక్ట్ మరక్ తయారవుతుంది. ఇదే మరక్లో మనం ఏదైతే బ్యాలెన్స్ ఉన్నాయో పిస్తా పేస్ట్, చిరంజి పేస్ట్, ఇంకా జీడిపప్పు పేస్ట్ ఇవన్నీ దాంట్లో యాడ్ చేశాక దీనికి ఫైనల్ టచ్ ఇద్దాం. ముందుగా అయితే దీన్ని 3 గంటల పాటు బాయిల్ అవనిద్దాం. లిడ్ క్లోజ్ చేశాక 3 అవర్స్ వదిలిపెడదాం. దీంట్లోనే మనం ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేద్దాం. ఫ్రెష్ క్రీమ్తో పాటు దీంట్లోనే మనం కుంకుమ పువ్వు కూడా యాడ్ చేద్దాం. మటన్ మరక్ నిజంగా అద్భుతంగా అయింది. ఏదైతే ఆ స్మెల్, ఆ అరోమా వస్తుందో దాంతో సగం కడుపు నిండిపోయింది. పర్ఫెక్ట్గా అయింది. ఇదే రెసిపీతో పాటు మనం నాన్ కూడా ప్రిపేర్ చేసాము. నాన్, మటన్ మరక్ బెస్ట్ కాంబినేషన్. పిల్లలకి కడుపు నిండా తినిపిద్దాం. దీంతోపాటు స్పాన్సర్ కోరిక మేరకి వాళ్ళకు పేస్ట్రీ కూడా తినిపిద్దాం. పదండి.
వీడియో చూసిన వెంటనే మీ స్నేహితులకి బంధువులకి ఈ వీడియోని షేర్ చేయండి. ఒకవేళ నచ్చినట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ కోసం నవాబ్స్ కిచెన్ ఛానల్ని ఫాలో అవ్వండి. నమస్తే.